మా లడ్డుగాన్ని పంపుతావా? శ్యామ్ సుందర్ బావా, ఈ లడ్డుగాన్ని ఎటు పంపమంటావు? పంపుమంటావా అంటాను కావచ్చు. రమాదేవి బాయ్ అట. ఎందుకు అత్తమ్మ ఎటు పోతారు? బిజీలు ఉంటారు కావచ్చు. ఏమంటే బ్రో ఓ నాలెక్క పని లేకుండా ఎవరు లేరంట. పని ఉన్న వాళ్ళు చేసుకోండి భయ్, మేము వద్దంటాను. పని లేని వాళ్ళనే చూడతారు. పని లేదు కాబట్టి పని చేసుకుంటే ఇట్లా చేస్తాను. ఏదో చిన్న చిన్న నాకు కూడా కింద తీయరాదు బ్రో, సన్నగా మంచిగా ఉంది కదా. నిన్న ఇంకా చూపాను మంచిగా ఉన్నాయి సన్నగా కింద అంతా. ఇంకా మా ఆవు ఇంకో నెల రోజులలో ఇంతది. మా ఆవు జున్ను వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇక ½ లీటర్తో మొత్తం బండి మొత్తం దొరుకుతారన్న. చూడండి అర్షు బాబును తీసుకొచ్చి అన్ని కూడా తోమంటాను. మరి లేకుంటే ఒక సగం బకెట్లతో డ్రమ్ములో ముంచి తీయమంటావా? మనోజ్ తమ్ముడు చూస్తలేడుగా ఇంకా. వీళ్ళు వెళ్ళిపోయారేంటి? ఉన్నారు, బాగానే మంది ఉన్నారు. మంది నుంచి 3-4 వచ్చింది. అంతేనా బ్రో? ఒక కోటింగ్ వేసి వదిలేస్తావా లేకుంటే ఇంకేమన్నా సబ్బు సరుపు అవన్నీ పెడతావా? ఓన్లీ వాటర్తో ఎట్లా? జస్ట్ వాటర్తోనే చూడండి. ఇట్లనే తుడుచుకొని మామిడి కూరని పెడతాను కదా. పని తిన్నా ఏంటి? కొట్టుడు అయిపోయింది. ఇంకొక ఎకరం అంత ఉన్నది. అది రేపు దున్ని కడుగుడ అక్కడనే కడుక్కొని వస్తా. ఎవరు ఇలా సుతారు వాళ్ళ? వాళ్ళు ఇంతకుముందు అన్నం తినడానికి వేరు కాదు. అయ్యో ఇక్కడ కొత్తిల్లు కడతారు, దానికి ఇన్ఛార్జ్ మనవాడు పోతాడు. అన్నం తినడానికి వేరంట తిడతాను పిడపిడాతకు అంత మాట. తినడానికి పోరా అయ్యా మనుషులు అన్నాక. ఇట్లా పోతాను. దెబ్బ ఉరుతాను కాబరా. దీని తర్వాత మళ్ళా పొడి పేగుతో ఒక రౌండ్ వేస్తావా? మొత్తం చూడు వాళ్ళ బ్రో. వెనక నుంచి తిప్పితే మంచిగా మాడదు. కర్రబడ్డాయిగా బ్రో నీళ్ళని. గుడ్డపే ఎంత బ్రో అది? క్లాత్ 50 రూపాయలు అబ్బా. 50 రూపాయలు ఉన్నాయి బ్రో. అది 50 రూపాయలకి 2-3 ఇస్తారు. ఒక్కదానికి 50 బ్రో. ఖర్చుప్లే 30 రూపాయలు పెట్టి కొంటారు కదా బ్రో. పాపం కారు ఉన్న వాళ్ళు ఆ మాత్రం కొనాలంట. మమ్మీ వెళ్తాంది బ్రో. పిలిచి పోయింది. ఇక ఆశపడక. పోయిన వాళ్ళ గురించి అవసరం లేదంటావా? అయిపోయిందా బ్రో? అయిపోయిందిగా. ఉడగొట్టినవా చెప్పండి. మరి ఆ గట్ట చేపటి నుంచి చేసింది ఇంత లోపలనా బ్రో? ఇట్లా మరకలు లెక్క పడుతుంది. ఓహో ఇదంతా ఎండ ఫోకస్ పడుతుందా? ఇక తెల్లగా నీట్గా వేసిందిగా 2 నిమిషాలల్లా దుమ్ము లేపిండు.